ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రజల నాయకులు జెరూసలేంలో నివాసం చేశారు. మిగిలిన ప్రజలు పవిత్ర నగరమైన జెరూసలేంలో ప్రతి 10 మందిలో ఒకడు నివాసం చేయాలని, తక్కిన 9 మంది వేరువేరు ఊళ్ళలో ఉండిపోవాలని చీట్లు వేశారు. జెరూసలేంలో నివసించడానికి మనసారా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు. ఇశ్రాయేల్ ప్రజలలో, యాజులలో, లేవీ గోత్రీకులలో, దేవాలయ సేవకులలో, సొలొమోను సేవకుల సంతానంలో కొంతమంది యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు. యూదా వారిలో, బెన్యామీను వారిలో మరికొందరు జెరూసలేంలో నివాసం చేశారు. జెరూసలేంలో కాపురం ఏర్పరచుకున్న ప్రాంతీయ నాయకులు వీరు. యూదా వంశంలో జకర్యా మనుమడు, ఉజ్జియా కొడుకు అయిన అతాయ. జకర్యా తండ్రి అమరయ, అమరయ తండ్రి షెఫటయ, షెఫటయ తండ్రి మహలలేల్, మహలలేల్ పెరెసు సంతతి వారిలో ఒకడు. కొల్హోజే మనుమడు బారూకు కొడుకు అయిన మయషయ్య. కొల్హోజే తండ్రి హజాయ, హజాయ తండ్రి అదాయ, అదాయ తండ్రి యోయారీబ్, యోయారీబ్ తండ్రి జకర్యా, జకర్యా షలా సంతతి వారిలో ఒకడు. జెరూసలేంలో నివాసం చేసిన పెరెసు వంశం వారందరూ 468 మంది. వారు పరాక్రమశాలురు. బెన్యామీను వంశంలో వీరు ఉన్నారు. యోవేదు మనవడు మెషుల్లాం కొడుకు అయిన సల్లు. యోవేదు పెదాయు కొడుకు, పెదాయ కొలాయ కొడుకు, కొలాయ మయసేయ కొడుకు, మయసేయ ఈతీయేల్ కొడుకు, ఈతీయేల్ యెషయా కొడుకు. అతని అనుచరులు గబ్బయి, సల్లయి. ఆ వంశం వారందరూ 928 మంది. జిక్రీ కొడుకు యోవేల్ వారికి అధికారిగా ఉన్నాడు. హోసెనూయ కొడుకు యూదా నగరం మీద రెండో అధికారిగా ఉన్నాడు. యాజులలో వీరు ఉన్నారు. యోయారీబ్ కొడుకు యదాయ, యాకీను. దేవాలయానికి అధికారిగా ఉన్న సెరాయ, సెరాయ మెషుల్లాం కొడుకు, మెషుల్లాం సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు, మెరాయోతు అహీటూబ్ కొడుకు. వారి బంధువులు ఆలయం పనిచేసిన వారు. వారు 822. పెలలయ మనుమడు యెరోహాం కొడుకు అయిన అదాయ. పెలలయ అమ్జీ కొడుకు, అమ్జీ జకర్యా కొడుకు, జకర్యా పషూరు కొడుకు, పషూరు మల్కీయా కొడుకు. కుటుంబ నాయకులుగా ఉన్న అతని బంధువులు 242. అహజయి మనుమడు అజరేల్ కొడుకు అయిన అమషయి. అహజయి మెషిల్లేమోతు కొడుకు, మెషిల్లేమోతు ఇమ్మేరు కొడుకు. అతని బంధువులు 128 మంది. వారు బలాఢ్యులైన పరాక్రమశాలురు. వారికి అధికారి హగదోలీం కొడుకు జబ్దీయేల్. లేవీ గోత్రికులలో వీరు ఉన్నారు. అజ్రీకాం మనుమడు హషూబ్ కొడుకు అయిన షమయ. అజ్రీకాం హషబయ కొడుకు, హషబయ బున్నీ కొడుకు. లేవీ గోత్రికులలో 2 నాయకులు షబ్బెతయి, యోజాబాదు. వారు దేవాలయం బయటి పనులను పై విచారణ చేసే అధికారులు. ఆసాపుకు పుట్టిన జబ్ది మనుమడు మీకా కొడుకు అయిన మత్తనయ. ప్రార్థనా స్తుతి సభలలో నాయకుడిగా ఉండేవాడు. తన బంధువులలో రెండోవాడు బక్బుకయ. యెదుతూనుకు పుట్టిన గాలాల్ మనుమడు షమ్మూయ కొడుకు అయిన అబ్దా. పవిత్ర నగరంలో ఉన్న లేవీ గోత్రీకులందరూ 284. వీరు ద్వారపాలకులు. అక్కూబ్, టల్మోను వారి సాటివారు 172. వారు ద్వారాల దగ్గర కాపలాదారులు.
ఇశ్రాయేలు ప్రజలలో, యాజకులలో, లేవీ గోత్రీకులలో మిగతా వారు యూదా ఊళ్ళలో ఎవరి వాటాలో వారు నివాసం చేశారు. దేవాలయ సేవకులు ఓపెల్ కొండ మీద నివసించారు. వారికి జీహా, గిష్బా నాయకులు. జెరూసలేంలో ఉన్న లేవీ గోత్రీకులకు హషబ్యా మనుమడు బానీ కొడుకు అయిన ఉజ్జీ అధికారిగా ఉన్నాడు. హషబ్యా మత్తనియా కొడుకు, మత్తనియా మీకా కొడుకు. దేవుని ఆలయం సేవ కోసం బాధ్యత వహించిన ఆసాపు సంతతి వారిలో ఉజ్జీ ఒకడు. ఆసాపు సంతతి వారు గాయకులు ప్రతిరోజు వంతుల ప్రకారం స్థిరంగా కార్యక్రమం జరపాలని మునుపు రాజు ఆదేశించాడు. యూదా కొడుకు జెరహు వంశం వాడైన మెషెజబేల్ కొడుకైన పెతహాయ ప్రజలను గురించిన అన్ని విషయాలలో చక్రవర్తికి సలహాదారుడు. గ్రామాలు, వాటి పొలాల సంగతి చూస్తే యూదా వారిలో కొంతమంది కిర్యతర్బాలో దాని పల్లెటూళ్లలో, దీబోనులో దాని పల్లెటూళ్లలో, యకబ్సేల్లో దాని పల్లెటూళ్లలో, యేషూవాలో, మొలాదాలో, బేత్పెలెతులో, హజర్షవల్లో, బేర్షెబాలో దాని పల్లెటూళ్లలో, సిక్లగులో, మెకోనా దాని పల్లెటూళ్లలో, ఎన్రిమ్మోనులో, జొరయాలో, యర్మూతులో, జానోహాలో, అదుల్లాంలో వాటి పల్లెటూళ్లలో, లాకీషులో దాని మైదానాలలో, అజేర్ షెబా నుంచి హిన్నోం లోయ వరకు ఉన్న ప్రాంతంలో నివసించారన్నమాట. గెబకు చెందిన బెన్యామీను వారి సంతతి వారు మిక్మషులో, ఆయాలో, బేతేల్లో దాని పల్లెటూళ్లలో, అనాతోతులో, నోబులో, అననయాలో, హాసోరులో, రమాలో, గిత్తెలో, హాదీదు, జెబోయింలో, నెబల్లాట్లో, లోదులో, ఓనోలో, లోహకారుల లోయలో నివాసం చేశారు. లేవీ గోత్రీకులలో కొన్ని గుంపులు యూదా ప్రదేశానికి చెందిన బెన్యామీనులో కాపురం ఏర్పరచుకున్నాయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.